హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మార్చి 8. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అసలు ఒక మహిళ అంటే ఎవరు? కేవలం ఒక కూతురు, చెల్లె, భార్య, తల్లి కాదు. మహిళ అంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేసే ఒక అద్భుత శక్తి. భారతదేశ చరిత్రను తిరిగిస్తే రణరంగంలో ఖడ్గం పట్టిన ఝాన్సీ లక్ష్మీబాయి నుండి అంతరిక్షంలో మన భారతీయ జెండాను రెపరెపలాడించిన కల్పనా చావ్లా వరకు ప్రతి అడుగులోనూ మహిళ ముద్ర ఉంది. ఈరోజు మనం మన భారతదేశాన్ని గర్వపడేలా చేసిన మహిళలు మరియు మహిళల కోసం ప్రభుత్వం అందిస్తున్న అండ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ వెనుక కూడా మహిళల పోరాటం ఉంది. మన స్వాతంత్ర్య ఉద్యమంలో ముందుండి చాలామంది మహిళలు నడిపించారు. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా పెద్ద పెద్ద పదవులలో మహిళలు మన భారతదేశ గౌరవాన్ని ప్రపంచమంతటా చాటి చెప్పారు. మన భారతదేశాన్ని ప్రపంచ దేశాల ముందు గర్వపడేలా చేశారు. ఒక మారుమూల గ్రామం నుండి మన భారతదేశంలోని అత్యున్నత పదవి రాష్ట్రపతి పదవి. ఆ పదవిని చేపడుతున్నటువంటి ద్రౌపది ముర్ము గారు మన మహిళలకే కాదు అందరికీ ఆదర్శం. వారు చెప్పిన మాటల్లో, నా ఎదుగుదల నా ఒక్కరిది కాదు, ఈ దేశంలోని ప్రతి పేదవాడి కలల విజయం. ముఖ్యంగా ఒక ఆడపిల్ల తన కలలను నిర్భయంగా నిజం చేసుకోవాలనే ఆలోచనకు ఆదర్శం. మానవత్వానికి నిండు ప్రతిరూపమైన సుష్మా స్వరాజ్ గారు మన భారతదేశ విదేశాంగ మంత్రిగా పదవులు నిర్వర్తించారు. వారు కేవలం ఒక్క ట్వీట్ ద్వారా మన భారతదేశ ప్రజలు ఎంత సంకటంలో అయినా, ఏ దేశంలో చిక్కుకున్నా కానీ వాళ్ళని రిటర్న్ తీసుకురావడంలో వారు తమ జీవన శైలితో రాజకీయం అంటే అధికారం కాదు, ప్రజల కష్టాలను తీర్చే మార్గంగా నిరూపించారు. వారు ఐక్యరాజ్య సమితిలో వారి ఉపన్యాసాలను హిందీలో చెప్పి భారత సత్తా చాటారు. అందుకే మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదగడానికి మన భారతదేశ ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. బేటీ బచావ్ బేటీ పడావ్ ద్వారా మన భారతదేశం మహిళల పట్ల వివక్షను తగ్గించి ఆడపిల్లల జనన రేటును గణనీయంగా పెంచింది. సుకన్య సమృద్ధి పథకం ద్వారా ఆడపిల్లలు తమ ఉన్నత చదువుల కోసం, పెళ్లిళ్ళ కోసం చిన్నప్పటి నుంచే చిన్న మొత్తంలో డబ్బులు పొదుపు చేసుకునే వెసులుబాటు కల్పిస్తుంది. దానికి వడ్డీ కూడా భారత ప్రభుత్వమే అందిస్తుంది. ప్రధానమంత్రి మాతృవందన యోజన ద్వారా గర్భిణీ స్త్రీలకు డైరెక్ట్గా వారి అకౌంట్లలో డబ్బులు జమ చేస్తుంది. దీని ద్వారా గర్భిణీ స్త్రీలకు పోషకాహార లోటు తీరుతుంది. మహిళలు సొంతంగా వ్యాపారం చేసుకోవడానికి ముద్రా యోజన మరియు స్టాండప్ ఇండియా ద్వారా ఆస్తి తాకట్టు లేకుండా మహిళలకు లోన్లు తీసుకునే అవకాశం కల్పిస్తుంది మరియు సబ్సిడీని కూడా అందిస్తుంది. భారతదేశంలో ప్రధానంగా వంటింట్లో వంట చేసేది మహిళలే. అలాంటి మహిళలకు కట్టెల పొయ్యితో వంట చేయడం వల్ల ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. వాళ్ళకు శ్వాసపరంగా మరియు కంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాంటి వారి కోసం ఉజ్వల పథకం ప్రవేశపెట్టి ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇస్తుంది. ఇలా ప్రభుత్వం ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా, చట్టాల ద్వారా రక్షణ ఇచ్చినా సామాజిక మార్పు అనేది ప్రతి ఒక్కరిలో రావాలి. సామాజిక మార్పు అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. నిజమైన మార్పు మన ఆలోచన నుండి రావాలి. కేవలం పోలీసుల ద్వారా రక్షణ కల్పించడం కాదు. నేటి తరం మహిళలు అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారు. వారికి మనం ఇవ్వాల్సింది గౌరవం మరియు సమాన అవకాశాలు. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనమందరం ఒక ప్రతిజ్ఞ చేద్దాం. మన ఇంట్లో ఉండే మహిళలకు, మన ఇంట్లో ఉండే ఆడపిల్లలకు వాళ్ళ కలలు సహకారం చేసుకోవడానికి మనం తోడ్పడదాం. మహిళలను గౌరవించే సంస్కృతిని మన పిల్లలకు అందరికీ మహిళా దినోత్సవం సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు. జై హింద్.